ఆ సంతోష్ రాజా చందులని కలవాలని కోరుకున్నాడు. ఈ సంతోష్ వాళ్ళని విడదీయాలని చూస్తున్నాడు. నీకేమైనా పిచ్చా? చచ్చిపోయి ఏం సాధిస్తావు? బ్రతికి ఏం సాధించగలుగుతున్నాను? ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో చెప్పలేదు. మీరు పంపించిన మెసేజ్ గురించి అడుగుదామని. చందు, ఏంటిది? ఆవిడ నెల నెలా జీతం ఇస్తే బతికేవాళ్ళం. ఆవిడతో కలిసి జీవితం కావాలనుకోవడం తప్పమ్మా. చందు, చందు, ఇక్కడున్నాను, రండి. ఏం చేస్తున్నావు చందు? నేను వంట చేస్తున్నాను. ఏంటి జోకులా? మరి ఆ ప్రశ్న ఏంటి? కనిపిస్తుంది కదా. ఏంటి సడన్ గా ఇలా దర్శనమిచ్చారు? ఊరికే నిన్ను చూద్దామని వచ్చాను. నేనిక్కడుంటే మీరు బయటికి ఎందుకు చూస్తున్నారు? నన్ను చూడాలని వచ్చిన వాళ్ళు నన్నే చూడాలి కదా. నిన్నే చూస్తున్నానులే. మరీ నువ్వు ఇలా పాయింట్ టు పాయింట్ పట్టుకుని అడిగేస్తే కష్టమమ్మా. అది సరే, మీ డాడీ ఏడి? ఈ టైంకి ఆఫీస్ లోనే ఉంటారు. ఓ, వాళ్ళ బాస్ చాలా స్ట్రిక్ట్. అందుకే ఆఫీస్ టైం కంటే ఒక పావుగంట ముందే ఉంటారు. లేటుగా వెళ్తే ఆవిడికి నచ్చదు. ముక్కు మీద కోపం ఉంటుంది. నేనే మరి అంత కోపిస్తుందాన్నేం కాదులే. అవునా? చాలేపో, నేను కోపిస్తుందాన్ని అన్నావుగా. మీరు అలిగినా కూడా మా మమ్మీ లాగే ఉంటారు. మా మమ్మీ కూడా అంతే. ఏదైనా చిన్న సెటర్ వేస్తే చాలు, ఇదిగో ఇలాగే మూతి బిగించుకొని కూర్చుంటుంది. ముందు ఆలు కూడా ఆపేయండి. మీకు అసలు కోపమే లేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంలో బుద్ధుడి తర్వాత మీరే. ఓకేనా? నువ్వు మాటలు బాగా నేర్చావు చందు. అది సరే, ఈరోజు వంటేం చేస్తున్నావు? ఇంకా చేయలేదు, స్టార్ట్ చేయాలి. ఏంటి మేడం గారి ఆలోచనలు వంట మీదకి మళ్ళాయి? ఒక కార్పొరేట్ కంపెనీకి ఎండి ఇలా వంటల గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. వంట చేయటంలో, అది ఎదుటి వాళ్ళకి తినిపించి మెప్పు పొందటంలో ఉండే థ్రిల్లింగ్ ఏంటో అర్థమయ్యేలా చేసావుగా, అందుకే దాని గురించి అడుగుతున్నాను. అదేం కాదులే. మీకొచ్చిన SMS గురించి ఆరా తీయడానికి వచ్చానని చెప్పరాదు? అవును చందు, మీ డాడీలో ఏదైనా మార్పు గమనించావా? దారిలోకొచ్చా. మార్పా? ఏం మార్పు? మామూలుగానే ఉన్నారే. అంటే నా గురించి ఏదైనా మాట్లాడడం గాని, లేదా నా విషయాలు నీతో డిస్కషన్ కి తేవటం, అలా ఏదైనా? అలాంటిదేం లేదే. అయినా మీ గురించి నాతో ఎందుకు మాట్లాడతారు? ఏదైనా ఉంటే మీతోనే మాట్లాడతారు కదా. నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. నా మనసులో ఉంది నీకు అర్థం కాదు. ఎలా చెప్పాలి? ఏది? మీరు చేసిన వంట గురించి ఏమైనా చెప్పారా అనా మీ ఉద్దేశం? అవును, అదే అదే. ఆ రోజు నీ డైరెక్షన్ లో గుత్తి వంకాయ కూర చేశాను కదా, అట్లీస్ట్ దాని గురించి ఏమైనా చెప్పారా? దాని మీద కామెంట్స్ మీ ముందు చెప్పారు కదా. అంతేనా? అంతేనా అంటే ఇంకేమైనా చెప్పేవారేమో కానీ నేను చిన్నపిల్లని కదా, నా ముందు చెప్పాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా. అది నిజమే. చందు, మీ డాడీని మీ మమ్మీ జ్ఞాపకాల నుంచి బయటకు తీసుకురమ్మని అడిగావు కదా, దానికి ఏం చేస్తే బాగుంటుంది? మెసేజ్ పెడితే బాగుంటుంది.
ఏమన్నా? ఆ అదే డాడీని ఒక రోజు డిన్నర్ కి ఇన్వైట్ చేయండి. ఏదైనా మంచి అకేషన్ చూసుకొని డిన్నర్ కి రమ్మని మెసేజ్ పెట్టండి. దానికి మెసేజ్ ఎందుకు? డైరెక్ట్ గానే పిలుస్తాను. వస్తాను. ఓకే బాయ్. బాయ్. ఒక మెసేజ్ జీవితాన్ని మార్చేసింది. మెసేజ్ పెట్టి కూడా ఏం తెలియనట్టు అలా కూర్చున్నారేంటి? మరి ఇంత డీసెంట్ అయితే ఎలా? ఈ మనిషిని ఎలా అప్రోచ్ కావాలి? హలో డాడీ, మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటమ్మా అది? మీరు ఎవ్రీ ఇయర్ మీ బర్త్డేని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? తిరుపతిలో. నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా అక్కడే కదమ్మా నా పుట్టినరోజు జరుపుకుంటాను. కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు ఇంట్లోనే జరుపుకుంటారు డాడీ. అదేమిటమ్మా? అవును డాడీ. కానీ మనం తిరుపతి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. అబ్బా, అవన్నీ క్యాన్సిల్ చేద్దాం డాడీ. అదేనమ్మా, ఎందుకు? కారణం ఉండాలి కదా. కారణం ఉంది డాడీ. మీ బర్త్డేని ఇంట్లోనే మనకు నచ్చిన మనుషుల మధ్య సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మనకు తెలిసిన మనుషులా? ఎవరమ్మా? చెబుతానుగా. ఆ రోజు మన ఇంటికి ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారు. చూస్తూ ఉండండి. బాయ్. ఏదైనా అనుకుందంటే సాధించే వరకు వదిలిపెట్టదు. కృష్ణ గారు, ఒకసారి నా క్యాబిన్ కి రండి. అలాగే మేడం. చెప్పండి మేడం, రమ్మని పిలిచారు? ఈ నెల 23వ తేదీన మా డాడీ పుట్టినరోజు. తెలుసు మేడం. ఆ రోజు స్టాఫ్ అందరికీ బోనస్లు ఇమ్మని చెప్పారు కదా. అది ఓకే. ఈసారి మా డాడీ బర్త్డేని మా ఇంట్లోనే సెలబ్రేట్ చేయబోతున్నాం. ఆ రోజు మీరు చందు తప్పకుండా రావాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? సార్ బర్త్డే తిరుపతిలో కదా చేస్తారు. అబ్బా, ఈసారి మారిందని చెప్తున్నాను కదా. మా ఇంట్లోనే చేస్తున్నాం. మీకు ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టేయండి. అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను. అలాగే మేడం, ట్రై చేస్తాను. ట్రై చేయడం ఏంటి? వస్తున్నారు అంతే. అసలు మీకోసమే ఇదంతా ఏర్పాటు చేస్తున్నాను, మర్చిపోకండి. అలాగే మేడం. ఇది భయమా మొహమాటమా? డాడీ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. ఇంత లేట్ అయిందేంటి? ఆఫీస్లో పని ఎక్కువ ఉందా? అవునమ్మా. భోంచేసావా?
ఇంకా లేదు డాడీ, మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాను. టైంకి ఫోన్ చేయాలి కదమ్మా. బయటికి వెళ్ళిన వ్యక్తి రావటం లేట్ కావచ్చు. అప్పటిదాకా నువ్వు వెయిట్ చేస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? నీ ఆరోగ్యం ఏమవుతుంది? 1 గంట ఆలస్యంగా తింటే నా ఆరోగ్యం పాడవదు డాడీ. ఒకవేళ నిజంగా నా హెల్త్ పాడై ఉంటే 1 గంట ముందు తిన్నా అది బాగవ్వదు. కానీ మీతో కలిసి భోంచేసిన ఈ క్షణాలు నాకు బాగా గుర్తుండిపోతాయి కదా, అవెందుకు మిస్ చేసుకోవాలి డాడీ? బాగా మాటలు నేర్చావమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ నెల 23వ తారీఖున జయంతి వాళ్ళ నాన్నగారి బర్త్డే అంట. మనల్ని తప్పకుండా రమ్మని చెప్పారు. ఓ అలాగా, తప్పకుండా వెళ్దాం డాడీ. మన కోసమే ఈసారి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నామని జయంతి గారు చెప్పారమ్మా. అవునా? వెరీ గుడ్. తాతయ్యకు ఒక మంచి గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి డాడీ. ఏం డాడీ అలా చూస్తున్నారు? నిజం చెప్పమ్మా, ఆవిడ ప్రత్యేకించి మనల్ని పిలవడం వెనుక వేరే కారణం లేదా? వేరే అంటే ఏంటి డాడీ? జయంతి గారు కావాలనే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసినట్టుంది. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే నువ్వు పంపించిన SMS ప్రభావం ఏమోనని నాకు అనుమానం. లేకపోతే మనల్నే పిలవాలనుకోవడం ఆశ్చర్యంగా లేదు? మనం వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళం. ఆయన ఫంక్షన్కి ప్రత్యేకించి పిలవాల్సిన పని లేదు. వాళ్ళ స్థాయికి మనం వాళ్ళకి బంధువులం కావు. అందులోనూ ప్రతి సంవత్సరం తిరుపతిలో బర్త్డే జరుపుకునేవాళ్ళు ఈసారి ఇంట్లో జరుపుకోవడం ఏంటి? మీరు ప్రతి దాన్ని అనుమానిస్తారు డాడీ. మనం వాళ్ళ స్థాయి మనుషులం కాకపోయినా జయంతి గారు గాని రాజశేఖర్ తాతయ్య గాని మనతో ఎంత బాగుంటారు. రాజశేఖర్ గారిని నేను తాతయ్య అని ప్రేమగా పిలుస్తాను, ఆయన నాతో అలాగే ఉంటారు. అలాంటప్పుడు మనం కావాల్సిన వాళ్ళం అనుకొని ఫంక్షన్ కి పిలవడంలో తప్పే ఉంది. వాళ్ళ పొజిషన్ వదిలేసి మనతో కలిసిపోవాలనుకోవడం వాళ్ళ సంస్కారం కావచ్చు. కానీ మనం మన పొజిషన్ మర్చిపోయి వాళ్ళతో సమానంగా కలిసిపోవాలనుకోవడం మనకి సంస్కారం అనిపించుకోదమ్మా. ఎప్పుడైనా మన హద్దులో మనం ఉండాలి. నువ్వు చేసిన అల్లరి పని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో చూడు. అది కాదు డాడీ, నేనెందుకు ఆ మెసేజ్ పెట్టాను? తప్పు చందు. మన ఆలోచనలు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. ఊహల్లో కూడా మనం ఏంటో మర్చిపోకూడదమ్మా. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, భోజనం వడ్డించా. హలో చందు, చెప్పు. నేను ఏమో అనుకున్నాను కానీ మీరింత ఫాస్ట్ అని అస్సలు ఊహించలేదు. మీ డాడీ ఏం చెప్పారేంటి? మా ఇద్దరిని ఫంక్షన్ కి రమ్మని ఇన్వైట్ చేశారంట కదా. నీకు ఇంకొక విషయం చెప్పనా? ఆ రోజు మీ ఇద్దరినే పిలుస్తున్నాను, ఇంకెవ్వరిని పిలవటం లేదు, తెలుసా? అవునా? ఈ విషయం డాడీకి కూడా చెప్పలేదు. ఆ రోజు గెస్ట్లు వస్తున్నారని మాత్రమే చెప్పాను, అది మీరే అనే విషయం చెప్పలేదు. నువ్వు చెప్పకు, ఇది మనిద్దరి మధ్య సీక్రెట్. అలాగే. ఇలాంటి సీక్రెట్స్ ఏమైనా ఉంటే నాకే చెప్పండి, చాలా సేఫ్ గా ఉంటాయి. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది, తెలుసా? అప్పుడే అంత హ్యాపీ అయితే ఎలా? 23వ తేదీ వరకు ఆగండి, ఆ తర్వాత ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. అవును, డాడీ ఒక్కరిని పిలుస్తారు అనుకుంటే నన్నెందుకు పిలిచారు? ఎందుకంటే తాతయ్యతో కబుర్లు చెప్తూ ఉంటావు కదా, అందుకు. అమ్మా, మీరు పైకి కనిపించేంత అమాయకులేం కాదు. డాడీ వస్తున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్.
చందు, హ్మ్? ఎవరితో మాట్లాడుతున్నావు? జయంతి గారితోనేనా? కాదు, నా ఫ్రెండ్తో. కావాలంటే నెంబర్ చూసుకోండి. నాకు తెలియకుండా నా సెల్ నుంచే మెసేజ్ పెట్టిన దానివి. నాకు కనిపించకుండా నెంబర్ డిలీట్ చేయలేవా? రామ్మ, భోంచేద్దాం. వస్తున్నాను. నమస్కారం. ఈటీవీ2 సుఖీభవ కార్యక్రమానికి స్వాగతం. శరీరంలో కణితి ఎక్కడ ఉన్నా కంగారే. స్కానింగ్ చేసేటప్పుడు మెదడులో కణితి ఉందని తెలిస్తే అది క్యాన్సర్ కణితేనని తెలిసి ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. మెదడులో పెరుగుతున్న కణితిని గురించి ఎలాంటి అవగాహన అవసరమో, నిజంగానే క్యాన్సర్ కణితులు పెరుగుతున్నప్పుడు ఎలాంటి చికిత్స అవసరమో, ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ వ్యాధి యొక్క లక్షణాలు, ఈ వ్యాధి యొక్క పర్యవసానాల గురించి వివరంగా చెప్పడానికి ఇప్పుడు మన స్టూడియోలో లైవ్ లో మనతో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి. నమస్తే మేడం. నమస్కారం. ప్రముఖ ఆంకాలజిస్ట్ గా మీకు చాలా మంచి పేరుంది. మీలాంటి డాక్టర్స్ నుంచి మా ప్రేక్షకులు కొన్ని సూచనలు, సలహాలు తీసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండానండి. అమ్మ చందు, బ్రెయిన్ ట్యూమర్ గురించి మా ప్రేక్షకులు మీతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఇక్కడ కుకట్పల్లి నుంచి అండి. ఓకే, మీకున్న సమస్య ఏంటో డాక్టర్ గారికి వివరించండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. డాక్టర్ గారు, మా పాపకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పారు మీరు. బతకటం కుదరదని చాలా మంది డాక్టర్స్ చెప్పారండి. మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాం. విషయం ఏంటంటే, అమ్మ చందు, మా పాపకి అవన్నీ ఎందుకమ్మా చూడడం? వేరే ఛానల్ పెట్టు. ఆ జబ్బుల గురించి నీకెందుకు? అవసరం డాడీ. అంటే అవేర్నెస్ ఉండాలి కదా డాడీ, అందుకే. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ డాడీ. చాలా విషయాలు మన ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. ఈ మధ్య మా పాపకి చెవి కింద చెమట పట్టినట్టుగా అవుతుందండి. బాగా నీరసించిపోతుంది. ఎందువలనంటారు? ఐఎమ్ సారీ అండి. ఇలాంటి విషయాలు ఇలా డైరెక్ట్గా చెప్పాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ చెప్పాలి. మీరు అనుకుంటున్నట్టు అది చెమట కాదండి. బ్రెయిన్ నుంచి లిక్విడ్ బయటికి వస్తుంది. ఇది గ్రేడ్ 4 అంటారు. ఇలా జరగడం మొదలైన కొన్ని రోజులకు బ్రెయిన్ డెడ్ అయిపోయే స్టేజ్కి రావచ్చు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళటం చాలా మంచిది. ఇలాంటి కేసెస్లో మేం కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఇవి చాలా రేర్ కేసెస్. నాకు అలాగే వస్తుందంటే ఆ రోజు ఏం లేదని చెప్పింది. అది స్వెట్టింగ్ అని చెప్పింది. అంటే ఇది స్వెట్టింగ్ కాదా? చందు, చెప్పండి డాడీ. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు డాడీ. అందుకే అలాంటివి చూడొద్దు అనేది. చూడు, అనవసరంగా ఏదేదో ఆలోచించి ఎంత టెన్షన్ పడుతున్నావు. నాకెందుకు డాడీ టెన్షన్? అదేం లేదు.
సరేనమ్మా, వస్తాను. నీకు ఆ పరిస్థితి ఎదురవుతుందని డాక్టర్ ఆ రోజే చెప్పిందమ్మా, ఆ రోజే చెప్పింది. నీ కళ్ళ ముందే నీ చావు గురించి నీకు చెబుతూ ఉంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఈ నరకం పగవాడికి కూడా వద్దమ్మా. స్రవంతి ఆంటీ ఎందుకు ఇలా చెప్పింది? అంటే నేను గ్రేడ్ 4లోకి ఎంటర్ అవుతున్నానా? నా రోజులు నెలల్లో నుంచి వారాల్లోకి వస్తుందా? ఆంటీ, ఆంటీ, చందు, ఇక్కడే నిలబడిపోయావే, లోపలికి రామ్మా. డాక్టర్ గారి దగ్గరికి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి కదా. అది హాస్పిటల్లో, ఇక్కడ కాదు. అయినా నీకు ఇక్కడైనా అక్కడైనా ఫుల్ పర్మిషన్ ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, అలాగే ఎప్పుడైనా పోవచ్చు కదా.